తర్వాత రితేష్ రాణా ఒక మంచి కథ రాసుకొని వచ్చాడు. సో వీ డిసైడెడ్ టు స్టార్ట్ దిస్ మూవీ. ఈ మంత్ ఏప్రిల్లో స్టార్ట్ చేసాము. దెన్ వీ ఫినిష్డ్ ఇట్ బై ఆగస్ట్ అండ్ రెడీ ఫర్ రిలీజ్ ఇన్ సెప్టెంబర్ 13th. అయితే ఇప్పుడు టీజర్ మీరు చూశారు. సో టీజర్లో సినిమా ఎలా ఉండబోతుంది, అలానే క్యారెక్టరైజేషన్స్ ఏంటి చూపించాము. అలానే సినిమా రిలీజ్ అయ్యే లోపల ఇంకా కొంచెం కంటెంట్ వస్తుంది. సో ఆ తర్వాత మీరందరూ ఈ సినిమాని సెప్టెంబర్ 13 థియేటర్స్లో చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సో దానికంటే ఎక్కువ ఇప్పుడు ఏం మాట్లాడలేదు కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్. మాకు ఈ అవకాశం ఇస్తున్న చెర్రీ గారికి, రవి గారికి, నవీన్ గారికి, ఇది ఫస్ట్ మత్తు వదలరా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు మేము రాయలసీమ డిస్ట్రిబ్యూటర్ని, ఇప్పుడు పార్ట్ 2 వచ్చేటప్పటికి నైజాం డిస్ట్రిబ్యూటర్ అయ్యాం. సో తప్పకుండా ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ చాలా బిగ్ రేంజ్, పెద్ద నెంబర్స్ స్కోర్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకి నా ప్రణామాలండి. నిర్మించిన నిర్మాతలకి నా పొరుగుదండాలు, నటించిన నటీనటులకి నా పాదాభివందనాలు, సాంకేతిక నిపుణులకి నా ప్రదక్షిణాలు. అండ్ మత్తు వదలరా అభిమానులందరికీ సో బేసిక్గా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇదేంటి డైరెక్ట్ సీక్వెలా లేదా జస్ట్ పార్ట్ 2 అని చెప్పి ఏదో తీసేస్తున్నారా లేదన్నా క్యాష్ గ్రాబా, ఇలాంటిది ఏం కాదు. సో మత్తు వదలరా అనేది మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేసిందో, సో ఒక ఐడియా అందులోనే ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లోనే కొన్ని ప్లాంటింగ్స్ అవి చేసి పెట్టాం అనమాట. చేసి దాని నుంచే డైరెక్ట్ సీక్వెల్ అండి. సో మీరందరూ మళ్ళీ ఒకసారి మత్తు వదలరా చూడండి, చూసి వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మా నిర్మాతలు ఎవరన్నా అనుగ్రహిస్తే రిలీజ్ ఏమన్నా కొన్ని షోస్ అన్నా ట్రై చేస్తాం. సో అండ్ మత్తు వదలరా 2 సెప్టెంబర్ 13th వస్తుందండి. అందరం చాలా ఇష్టంతో చేసాము. సో మీ అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అందరికీ. అండ్ బేసిక్గా ఒక మాట చెప్తా. నేను నరేషన్కి వెళ్ళినప్పుడు రితేష్కి అడిగాను, ఎందుకు మీరు నన్ను అడిగారు ఈ పాటకి ఎందుకు కరెక్ట్ అనిపించానని. సో హీ సెడ్, నేను స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు ఒక డార్క్ జోక్ చెప్పాను, అప్పుడు నువ్వు నవ్వావు, అప్పుడే అర్థమైంది నువ్వు కరెక్ట్ అని. సో ఐ థింక్ అందరం ఒకలాగా సేమ్ పేజ్లో ఉన్నాం, సేమ్ హ్యూమర్తో వస్తున్నాం. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. నా లైఫ్లో ఇది చెప్పొచ్చా కాదా కానీ బెస్ట్ టీం నేను వర్క్ చేసిన ఇప్పుడు వరకు. ఈ ఫిల్మ్, ఈ సెట్ అన్నీ ఎంత ఫన్ చేసామంటే మీరు మూవీస్ చూస్తే మీకు కూడా అర్థం అవుతుంది. బట్ ఐ థింక్ one of the most fun films of my life, and thank you for choosing me and thank you for letting me be me. Inka Cheri garu cheppocha surprise gurinchi. And they also gave me the opportunity to write and sing my own song. So ee movie to na single vastundi, and this is the first time I'm getting into rap. So adi I think oka week lo vachestadi. కొరియోగ్రఫీ కూడా చేశాను. థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ డూ దిస్. సో యా, సూపర్ ఎక్సైటెడ్. లాట్ ఆఫ్ కాంటెంట్ కమింగ్ యువర్ వే. ఐ హోప్ యూ ఆల్ ఆల్సో హ్యావ్ అ గుడ్ టైమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇందులో డిఫరెంట్ రోల్స్లో కూడా చూడబోతున్నాం అనమాట మిమ్మల్ని, అంటే నాట్ ఓన్లీ ఆన్ స్క్రీన్. సో అయితే మనం ఇంత సౌండ్ చేస్తున్నాం, టీజర్ ఇంత సౌండ్ చేసింది. సో ఇంతకు ముందు వచ్చిన ఫస్ట్ పార్ట్ అంత సౌండ్ చేసిందంటే దానికి కారణం ఇచ్చింది సౌండ్ ఆయన అనమాట. సో ఆలస్యం చేయకుండా ఆయన సౌండ్ వినేద్దాం ఇప్పుడు. అందరికీ నమస్కారం అండి. నాదేం లేదండి, నాకు మత్తు వదలరా సినిమా చేసినప్పుడు అది నా మొదటి సినిమా, నా డెబ్యూ. అది నాది, తమ్ముడిది, ఇద్దరిది కూడా ఒకే సినిమాతో డెబ్యూ చేసాము. ఆ సినిమాకి పనిచేస్తున్నప్పుడు ఇంకా అంటే ఆ ఎగ్జైట్మెంట్ కానీ, ఆ ఎనర్జీ కానీ, దట్ ఫీలింగ్ వెన్ ఇది ఇప్పుడు జనాలు చూసినప్పుడు ఇది ఎలా ఎంజాయ్ చేస్తారు, ఈ సీన్కి ఎలా రియాక్ట్ అవుతారు, ఇది ఎలా చూస్తారు అని మేము ఏదైతే ప్రతిదీ ఉత్సాహంగా చేసాము, సేమ్ అదే 5 years తర్వాత దీన్ని పనిచేస్తుంటే ఎగ్జాక్ట్ సేమ్ ఎక్స్పీరియన్స్ రీక్రియేట్ అయిందండి. సో బికాజ్ సేమ్ టీంతో పనిచేయడం వల్ల అవ్వచ్చు, లేకపోతే ఈ సినిమాకి పనిచేయడం వల్ల అవ్వచ్చు, ఆ క్యారెక్టర్స్ కానీ, స్టైల్ ఆఫ్ టేకింగ్ కానీ, ఇలాంటి సినిమాలు అంటే మేకింగ్ వైజ్ కానీ, ట్రీట్మెంట్ వైజ్ కానీ ఇలాంటి సినిమాలు ఎక్కువ చూడం. అంటే ఎగ్జాక్ట్గా ఈ స్టైల్ ఆఫ్ టేకింగ్ అంటే ఇది ఇచ్చే ఎక్స్పీరియన్స్ కానీ. సో 5 years తర్వాత సేమ్ అదే ఫీలింగ్ మళ్ళీ రిపీట్ అవ్వడం మాకు చాలా చాలా ఎక్సైటెడ్గా ఉంది. అండ్ ఒకటే చెప్తానండి, ఫస్ట్ పార్ట్కి మీ అందరికీ తెలుసు థియేటర్స్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
అండ్ ఓటీటీలో వచ్చినప్పుడు అండ్ ఇఫ్ నాట్ మోర్ ఆల్మోస్ట్ అంటే అంతే రెస్పాన్స్ వచ్చింది ఓటీటీలో కూడా, బికాస్ చాలామంది థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో చూశారు. చూసి అరే థియేటర్లో చూసుకుంటుంటే ఇంకా బాగుండేది కదా ఇలాంటి సినిమా, అసలు గ్యాంగ్తో కలిసి చూడాలి కదా ఇలాంటి సినిమా అని చాలామంది ఫీల్ అయ్యారు. అండ్ ఇఫ్ నాట్ మోర్ ఎక్కువ మంది అక్కడ చూశారు. సో ఇప్పుడు వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇప్పుడు సీక్వెల్ కాబట్టి ఇప్పుడు ఓటీటీలో చూసిన వాళ్ళు, థియేటర్స్లో ఎంజాయ్ చేసిన వాళ్ళు మళ్ళీ అందరూ కూడా థియేటర్స్కి వచ్చే చూస్తారు, ఎందుకంటే ఇది థియేటర్స్లో ఎంజాయ్ చేయాల్సిన సినిమా. అండ్ వీఆర్ వెరీ 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 లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ September 13th. September 13th అందరూ థియేటర్స్కి వచ్చేసేయండి. థియేటర్లో మొత్తం ఇంక సినిమా అంతా ఇదే సౌండ్ చేద్దాం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ద మత్తువదలరా 2 టీమ్. ఇది చాలా పెద్ద సినిమా అవుద్దని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఆ టీజర్ చూసినాక ఇక షూర్ షాట్ అనిపించింది. మీకు కూడా దాంట్లో ఉన్న గ్రాండ్నెస్, ఆ పాత మత్తువదలరా 1లో ఉన్న చిన్న నాస్టాలజియా కనపడి ఉంటుంది. డెఫినెట్గా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఆ వీక్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సినిమా ఇదే అవుతుంది. షూర్ షాట్గా ఇది చాలా పెద్ద సినిమా అవుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి. బట్ ఈ టీంలో లీడర్ నేను కాదండి, మా సీనియర్ తను. ఎస్, ఇవాళ నాకు చాలా చాలా లక్కీగా అనిపిస్తుందండి. జనరల్గా టీజర్ లాంచ్ ఈవెంట్లకు వచ్చినప్పుడు, ఇంటర్వ్యూస్లో కానీ ప్రెస్ మీట్స్లో కానీ మా సినిమా గురించి, మా సినిమా ఇది, ఈ జానర్ ఇలా ఉండబోతుంది, ఈ కామెడీ ఉండబోతుంది, ఈ యాక్షన్ ఉండబోతుంది అని చాలా చాలా చెప్పాల్సి వస్తుంది మా సినిమా గురించి. బట్ ఈ సినిమా గురించి పెద్దగా ఏం చెప్పక్కర్ లేకుండా ఫస్ట్ పార్ట్ని అందరూ చూసి హిట్ చేశారు, ఆడియన్స్, తెలుగు ఫిల్మ్ ఆడియన్స్ అందరూ. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ లక్కీ అబౌట్ దట్. అండ్ అలాగే ఫస్ట్ పార్ట్ చాలా నాకు మెసేజ్లు వచ్చాయండి అప్పట్లో. ఫస్ట్ ఇది ఎలా థియేటర్లో ఎలా మిస్ అయ్యాం, ఇలాంటి సినిమా థియేటర్లో చూడాలి కదా, ఈ థియేటర్లో చూస్తే ఇంకా ఎక్స్పీరియన్స్ అదిరిపోయి ఉండేది, ఓటీటీలో చూసాం అని చెప్పి చాలా చాలా మెసేజ్లు వచ్చాయి. వాళ్ళందరి కోసం ఇంకా ఇంకా డబుల్ ద ఫన్, డబుల్ ద థ్రిల్, ఎవ్రీథింగ్, డబుల్ ద ఎక్స్పీరియన్స్ ఉండేటట్టుగా సెకండ్ పార్ట్ 13th September థియేటర్స్లో వస్తుంది. సో ప్లీజ్ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ మత్తువదలరా ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. టార్గెట్ ఎందుకు చేశారు మీరు? తెలియదండి నాకు. బేసిక్ అది వాయిస్ ఇచ్చిన గుండె సుదర్శన్ గారు అనమాట. అది అందరికి ఐడియా ఉంది. ఆ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? అది కాన్సెప్ట్ ఏం లేదు, జనరల్గా ప్రెస్ మీట్ అవుతూ ఉంటుంది. ఓకే. ఇంకొక డౌట్ ఉంది సార్ నాకు. టీజర్ 2 times వేశారు, బాగా చూశాను. బట్ సత్య నోట్లోంచి వచ్చిన డ్రగ్స్ దగ్గర కాన్సెప్ట్లో ఆ డైలాగ్ మీరు ఒకసారి చెప్తారా? పెద్ద పెద్ద హేమీలే దొరికిపోయారు. మళ్ళీ ఒకసారి. డ్రగ్సా పెద్ద పెద్ద హేమీలే దొరికిపోయారు. హేమానా హేమాలా? అప్పటికి షూట్ అయిపోయిందండి ఇది. ముందుదే అండి ఇది. ఓకే. ఎందుకంటే మళ్ళీ ఆల్రెడీ అప్పటికి షూట్ అయిపోయిందండి. ఆల్రెడీ మీడియా ముందుకు వచ్చి చెప్పారు ఆమె, నేను నిర్దోషిని ప్రూవ్ చేసుకుంటానని చెప్పేసి. ఈ టైంలో పెద్ద వాళ్ళు సార్, కింద సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి యూట్యూబ్ లో. ఓకే. సో హేమీల్ అనేది దాని సంబంధం అప్పటికి షూట్ కూడా అయిపోయింది మాది. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్, అది కన్ఫ్యూజన్ ఏం లేదు. ఏం లేదు. ఓకే. ఇంకో మిగతా వాళ్ళకి అవకాశం. ఎందుకంటే ఇది అంటే దీని తర్వాత వచ్చిన కల్ట్ ఫాలోయింగ్కి నాకు కొంచెం భయం వేసింది, చేద్దామా వద్దా అని. కానీ గుర్తు చేసుకుంటూనే సెకండ్ పార్ట్ కూడా సీక్వెల్ చేసి ఇంకా చాలా మంది జాయిన్ అయ్యారు ఇందులో కూడా కొత్తగా. సో ఎక్కడ అదొక కండిషనల్ అలా ఏం లేదు, డైలీ మంచి ఎంజాయ్ చేస్తూనే చాలా ఇష్టంగా. సినిమా హ్యాస్ చేంజ్ ఇట్ సో మచ్ అండి. ఫస్ట్ పిక్చర్కి మధ్యలో రకరకాల జానర్స్, పీపుల్ ఆర్ గెటింగ్ ఇట్లా నిలబడగలదా. సో బేసిక్గా ఇది జానర్ వచ్చేసి బడ్డీ కాప్ జానర్ అండి, బడ్డీ కాప్ కామెడీ. సో ఇక్కడ తెలుగులో అయితే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు అది. సో అదొక కొత్త జానర్ లాగా ఉంటుంది, కొత్త కైండ్లో కూడా ఉంటుంది అనమాట. దాంతోపాటు ఫస్ట్ పార్ట్ బేసిక్గా ఏంటంటే ఒక హూ డన్ ఇట్ జానర్ అనమాట. సో ఒక మర్డర్ అవుద్ది, సో ఏం జరిగింది అనేది వీళ్ళు ఎలా చేశారు అన్నట్టు. సార్ నాగేంద్ర గారు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు ఇప్పుడు చదివిన 6-7 సినిమాలతో పాటు నెక్స్ట్ మత్తు వదలరా ఇలాంటి సినిమాలు కూడా వచ్చినాయి, మీ నిలబడతాయని నెక్స్ట్ అడగటానికి ఉపయోగపడుతుంది సార్. ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్. వీ వెల్కమ్ ఇట్ సార్, వీ వెల్కమ్ ఇట్. అండ్ శ్రీసింహ సార్, ఈ క్యారెక్టర్ నువ్వు ఎలాగ ఎంజాయ్ చేసావు? ఫస్ట్ పిక్చర్ వేరు, పార్ట్ 2 వేరు. అవునండి. ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ పార్ట్లో ఉన్న క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి యాక్చువల్గా కంప్లీట్ మేక్ ఓవర్ ఉంటుందండి. బోత్ నాది, సత్య గారిది. అండ్ క్యారెక్టరైజేషన్ కానీ క్యారెక్టర్ బిహేవియర్ కానీ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. మీరు ఇందాక తను అన్నట్టు బడీ కాప్ ఫిల్మ్ కాబట్టి ఇద్దరు ఇప్పుడు హీ టీమ్ అనే ఆర్గనైజేషన్స్లో ఏజెంట్స్ అనమాట, యేసు అండ్ బాబు అనే క్యారెక్టర్స్. సో దానికోసం ఒక యూనో ఒక యాక్టివ్, ఒక యాక్షన్ కానీ అవన్నీ యూనో ఆ కేటగిరీస్ కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సి వచ్చింది ఈ క్యారెక్టర్ కోసం. ఆడియన్స్ కానీ నిన్ను అభిమానించే వాళ్ళు కానీ ఈ క్యారెక్టర్ చూసారే భలే కొత్తగా ఉందిరా, అసలు ఫస్ట్ పార్ట్కి దీనికి సంబంధం లేదు అన్న డిఫరెన్స్ ఫీల్ అవుతారా? సేమ్ క్యారెక్టర్ క్యారీ ఓవరా?
లేదా అదే అండి, ఆ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం కోర్ మనిషిలో ఒకటే ఉంటుంది కదండి. వాళ్ళ మనిషి తాలూకు క్యారెక్టర్స్ పైన మార్చిన, ఎటైర్ మార్చిన, వాళ్ళ బిహేవియర్ కొంత మారినా కానీ అవి ఉంటాయి, అవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. బాబు కానీ యేసుకు కానీ ఆ కామికల్గా బిహేవ్ చేయడం కానీ, యేసు తాలూకు క్వర్క్స్ అవన్నీ ఉంటాయి. అవి ఉంటూనే ఈ అవుట్ సైడ్ ఈ ఎటైర్ కానీ వాళ్ళ జాబ్స్ కానీ బిహేవియర్ కొంచెం ఎడిషనల్గా పాలిష్ చేయబడ్డాయి. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. పుష్ప డెఫినెట్గా సార్ ఎక్స్ట్రాడినరీ సినిమా, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఇప్పుడు December 6th, ఫస్ట్ ఆఫ్ ఆల్ December 6th అయితే 10 కాస్ట్ వచ్చేస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే రకరకాల స్పెక్యులేషన్ వినపడుతున్నాయి కాబట్టి మేము వర్క్ చూసుకుని సార్ చాలా కంఫర్టబుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు September 2nd కల్లా మాకు ఫస్ట్ హాఫ్ 18 వెర్షన్ ఇచ్చేస్తున్నారు. ఈ లోపల పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ జరుగుతూ ఉంటాయి సార్. October 6th ఎప్పుడు సెకండ్ హాఫ్ ఇచ్చేస్తాం. కంఫర్టబుల్గా November 20th కాపీ ఇచ్చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్ పంపించేయాలనేదే ప్లాన్ సార్. బై ద టైం 25th ఎప్పుడు సెన్సార్ కూడా చేపించేస్తాం. వినాయక చవితికి ఏమైనా ఇస్తున్నారా? వినాయక చవితికి ఏం ప్లాన్ లేదు సార్ ఇప్పుడు ఏమి, అంటే త్వరలో పాట కానీ అది ఒక డైరెక్ట్గా ఒక మంత్ ఎండ్లో, సెప్టెంబర్ ఎండ్లో ఇద్దామని సార్. 2 సాంగ్స్ ఉన్నాయి ఇంకా ఇవ్వాల్సినవి, 2 సెప్టెంబర్లో ఒకటి, అక్టోబర్లో ఒకటి ఇద్దామని. ఒక రోజు ముందుగా అది కూడా ఉంది, ఈవినింగ్ ప్రీమియర్ లీవ్ వేస్తారని. డెఫినెట్గా ఉంటుంది సార్. November 5th అని, అది నవంబర్ ఎండ్లోనే అలా చెప్దామని ప్లాన్ చేసుకుని చెప్దామని ఉంది సార్. ఎందుకంటే దానికి సింహ గారు చెప్పండి సార్. ఏదండి September 2nd ఎలా ఉస్తాద్ బాసి మొన్న హీరో గారిని కలిసాము, అంతా అన్నీ చక్కగా హ్యాపీగా జరిగింది. వీఆర్ స్టార్టింగ్ ద షూట్ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్. అయిపోయినాక మ్యాక్సిమం December, January కల్లా షూట్ పార్ట్ అయిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ బర్త్డేకి ఏమన్నా స్పెషల్? డెఫినెట్గా ఏదన్నా ఉన్న కంటెంట్లో మా దగ్గర ఉందో తక్కువ, ఈ లోపల 3-4 టీజర్లు అన్నీ వేసామండి. ఏదో ఒకటి స్పెషల్ అయితే ఉంటుందండి. కళ్యాణ్ గారి బర్త్డే అంటే డెఫినెట్గా మా సైడ్ నుంచి స్పెషల్ ఏదో ఒకటి ఉంటుంది. నా పేరు వెంకట టీవీ. ఇప్పుడు దానిపైన మీరు ఎలా తీసుకుంటారు? కళ్యాణ్ గారు ఆ కాంటెక్స్ట్లో మాట్లాడారు, కానీ ఇది అనవసరంగా మనం దీనికని దానికని అప్లై చేసుకుంటున్నాం కానీ చిచి అసలు ఆయన స్టేచర్ వేరండి. అసలు నేను అనేది ఆయన వచ్చిన సినిమా బ్యాక్గ్రౌండ్ నుండి దాన్ని ఏదో తక్కువ చేయాలని అసలు అలా అనుకోరు ఆయన. అదేదో కాంటెక్చువల్గా అలా ఫ్లోలో అలా వచ్చింది అంతే. మనం దానికి మనం ఏం చేస్తాం, దానికి అంటించుకుని ఇది ఆయన ఇలా అన్నారేమో అనుకున్నాం కానీ చిచి అసలు అలా ఇదే కాదండి. ఇప్పుడు జనసేన వాళ్ళు కొద్దిగా టార్గెట్ పెట్టారు కదా మొన్న, అల్లు వచ్చింది కాంప్లికేటెడ్ అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా సార్. బొలిశెట్టి ఆయన మాట్లాడటం, ఇంకొక ఆయన కూడా మాట్లాడటం, గన్నవరం అతను జనసేన. ఇవన్నీ సార్, ఇవన్నీ సినిమా వచ్చే మనల దాకే ఉంటాయండి. సినిమా చూసినాక మళ్ళీ అందరం ఉంటేగా అన్నట్టే ఉంటుంది. అసలు ఇలాంటివన్నీ చూడలేదండి గతంలో. ఎంతోమందికి ఎన్నో రకాలుగా సినిమా బాగుంటే అన్నీ బాగానే ఉంటాయండి. ఇది ఏదో జస్ట్ టైం బీయింగ్ ఏదో అక్కడ డిఫరెన్స్ ఇక్కడ డిఫరెన్స్ అని చెప్పుకోవటమే కానీ అలాంటివి ఏం లేదు సార్. ఫ్యామిలీ అంతా ఒకటే. ఓకే సార్. డైరెక్టర్ గారు సార్, సినిమాలో మీరు ఫస్ట్ పార్ట్లో స్టార్టింగ్ చిరంజీవి గారు ఇంటర్వ్యూలు ఎవరైనా చూపిస్తున్నారా? చిరంజీవి గారితో స్టార్ట్. చిరంజీవి గారితో మళ్ళీ ఎందుకని? అంటే ఆల్రెడీ తెలిసింది, ఇది జనాలకి ఎంత ఇష్టమైందో తెలిసింది. సో దాంట్లో మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అంటే ఇందాక యాక్చువల్గా రితేష్ అన్నట్టు మేము ఎప్పటి నుంచో ప్రొడ్యూసర్స్ కానీ మేము వీఆర్ హోపింగ్ దీన్ని మళ్ళీ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి, అప్పుడు దీనికని ఇంకా పుష్ ఇవ్వాలని. బట్ హీ వాజ్ నాట్, అంటే ఇది ఏం రాసుకునే స్పేస్లో లేడు, తను వేరే దాంట్లో ఉన్నాడు. సో న్యాచురల్లీ ఈ మత్తోదలరా అనే ఐడియా వచ్చి దాన్ని ఆ స్టోరీ వచ్చి డెవలప్ చేశాడు. అండ్ వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. వినగానే తెగ నచ్చేసింది. ఫరియా గారు, సో మీరే అన్నారు ఇందాక చెప్తున్నప్పుడు వై యూ చూస్ మీ అని చెప్పేసి అని అడిగాను అని అన్నారు. అండ్ కంపేర్ టు యువర్ బ్యాక్ ఫిలిమ్స్తో పోల్చుకుంటే వెనక్కి తిరిగి చూసుకుంటే జాతిరత్నాలు ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్ ఫర్ యూ. దాని తర్వాత ఆశించిన స్థాయిలో ఏది రాలే. వాట్ యూ థింక్ అబౌట్ మత్తు వదలరా 2 ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీ కెరియర్లో? అండ్ ఇందులో నాట్ ఓన్లీ యాక్టింగ్, మీరు ర్యాప్ పాడాను అన్నారు, డ్యాన్స్ కొరియోగ్రాఫ్ చేసి అన్నారు. ఇవి మీరు మీ రియల్ లైఫ్లో చాలా ఇంట్రెస్టెడ్గా చేస్తున్నటువంటి పార్ట్స్. సో ఇవి ఆన్ స్క్రీన్ పెట్టడం ఎలా అనిపించింది? ఒక బేబీని ప్రపంచంలో తీసుకొచ్చాను అలా ఫీలింగ్ వచ్చింది. అండ్ నిజంగానే డైరెక్షన్లో ఒక పవర్ ఉంది. అంటే ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ యాక్టింగ్ ఆర్ డాన్సింగ్ ఆర్ బీయింగ్ ఆన్ స్క్రీన్. వెన్ యూఆర్ క్రియేటింగ్ సంథింగ్ ఒక వేరే లెవెల్లో ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఐ థింక్ ఐ ఎక్స్పీరియన్స్ జస్ట్ స్మాల్ బిట్ ఆఫ్ దాట్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అబౌట్ ఇట్. యూజువల్గా నేను ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టాను ఎనీవే ఫ్రమ్ ఎనీథింగ్.
so that I'm surprised when it is come out well. Outcome baga vaste surprising untadi, and then lekapothe okay, not disappointed extra. But the main thing is that all of us had so much fun kada. So in this phase of cinema going up and down, nobody has any idea what is working, what is not working. So honestly, we are just excited that we did our best and we had a lot of fun. యూ హ్యావ్ ఎనీ స్టంట్స్ ఇన్ దిస్ ఫైట్స్ లాంటివి ఏమన్నా చేశారా? అవును ఒక 4-5 డేస్ మంచి ఫైట్ సీక్వెన్స్ పెట్టారు. ఫుల్ ఐ థింక్ ఫస్ట్ టైం చేశాను ఇంత పెద్ద ఫైట్ సీక్వెన్స్. కానీ ఐ ఫీల్ లైక్ ఈ సెగ్మెంట్, ఈ జానర్ని మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఐ థింక్ యాక్షన్ ఇస్ సంథింగ్ దట్ రియల్లీ ఎక్సైట్స్ మీ. డైరెక్టర్ లెక్కే లేదు డబ్బులు లెక్కేస్తుంటాం సార్. చెప్పండి సార్. దాదాపు హిందీ, తమిళ్, తెలుగు మొత్తం దాదాపు 3,000 కోట్ల వర్త్ ప్రాజెక్ట్. సో ఒక దేశంలోనే ఒక నెంబర్ 1 ప్రొడక్షన్ హౌస్గా త్వరలో మారిపోతుంది అంటే అది మరి ఓవర్ అనుకుంటారా, యాక్సెప్ట్ చేస్తారా? అంటే యూజువల్గా సార్ మొత్తం ఇవన్నీ మీరు చెప్పారు, రిజల్ట్స్ అంతా వచ్చినాక నిజంగా మేమంతా చాలా పాజిటివ్గా ఉంటాం. అలాగే వచ్చి మంచి సక్సెస్ఫుల్గా వస్తే డెఫినెట్గా మీరు అన్న మాటకి టు సమ్ ఎక్స్టెంట్ ఒప్పుకోవచ్చేమో, కానీ టూ ఎర్లీ అసలు ఇప్పుడే ప్రాజెక్ట్స్ ఉండబట్టి నెంబర్ 1 అలా అని కాదు సార్. మీరు ప్రొడ్యూసర్గా సక్సెస్ మైత్రి అనేది ఒక బ్రాండ్ ఏర్పడింది. దాంతోపాటు యాజ్ డీస్గా డిస్ట్రిబ్యూషన్ కూడా అలాగే ఉన్నారు, సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు. దీనిపైన ఎలా చెప్తారు? డిస్ట్రిబ్యూషన్కి మా శశి ఉన్నాడు కదండి, మా హాఫ్ పార్ట్నర్ డిస్ట్రిబ్యూషన్లో. హీ రన్స్ ద షో అండి. అతను చాలా ప్యాషనేట్ అండ్ అగ్రెసివ్ అండి. ఆయన వల్లే నిజంగా మాకు డిస్ట్రిబ్యూషన్లో పేరు వచ్చిందని అనుకుంటాం. శశి కీప్ గోయింగ్, ఇక్కడ వెళ్ళిపోయినట్టున్నాడు. చాలా బాగా హార్డ్ వర్కర్ అండ్ హీ డస్ హిస్ జాబ్ 100% ఎఫెక్టివ్ అండి. అతని వల్లే నిజంగా మాకు ఆ డిస్ట్రిబ్యూషన్లో పేరు వచ్చింది అంతే. ఎన్టీఆర్ గారిను మన ప్రశాంత్ నీల్ గారు అప్డేట్ ఎప్పుడు రావచ్చు అనుకుంటున్నారు మీ నుంచి? అప్డేట్ అక్టోబర్లో షూట్ బిగిన్ అండి. అక్టోబర్ నవంబర్లో షూట్ బిగిన్ అవుతుంది. ఎన్టీఆర్ గారు డిసెంబర్లో జాయిన్ అవుతారండి. డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడారు కాబట్టి బచ్చల్లో ఎన్ని డబ్బులు పోయండి? ఏమన్నా అన్నీ శశియే చూసుకుంటాడండి. శశియే చూసుకుంటాడండి. అలా కాదు, మీకు చాలా సినిమాలు వచ్చిన ఒక బచ్చన్ని అడుగుతారండి మీరు. అలా కాదు కదా. మీరు హనుమాన్తో డబ్బులు వచ్చాయి సార్, తర్వాత వరుస పెట్టి సినిమాలు సలార్లో డబ్బులు వచ్చాయి. డబ్బులు వచ్చిన గురించి అడగక్కలేదు కదా. మీకు పెద్దగా డబ్బులు పోయింది బచ్చల్లోనే కదా, అందుకనే అది అడుగుతున్నా. సార్ ఈ డిస్ట్రిబ్యూషన్ అంటే కొన్నిట్లో వస్తాయి, కొన్నిట్లో పోతాయి, అన్నీ ప్రిపేర్ అయ్యేగా దిగేది. డైరెక్టర్ గారు, మీరు టీజర్ ప్లే చేసే నేను అబ్జర్వ్ చేసినంత వరకు సీరియల్స్ మీద బెస్ట్ ఎవర్ ట్రోల్ అంటే ఆ మత్తువాదల రోల్లో వచ్చింది. ఇది కూడా అలాగే కంటిన్యూ చేస్తారు. ట్రోల్ ఏం కాదు సార్, లవ్ సార్ అంతే. సార్ ఏ డైరెక్టర్ అయినా ఫీల్ అయ్యే క్యారెక్టర్ని హీరో మీద ఆపాదిస్తుంటారు. అనుభవాలు కానీ, స్వీయ అనుభవాలు కానీ, చూసే అనుభవాలు కానీ. యాక్చువల్గా మత్తు అనే కాన్సెప్ట్ చాలా ఫేమస్. ప్రతివాడు కనెక్ట్ ఏదో విధంగా తీసుకోవాలనుకుంటారు. ఈ మీ మత్తు ఏమైనా గతంలో ఏమైనా అనుభవాలు ఉన్నాయా, తీసుకున్న దాఖలాలు ఉన్నాయా? ఎట్లా దీన్ని మత్తు మీద మీరు ఇంత కాన్సన్ట్రేషన్ చేసి వదలమని చెప్తున్నారు? మామూలు మొత్తం అంటే నాకు నిద్ర మీదే ఉండిందండి ఎక్కువ. సో దానికి మించి ఆ మత్తు వదిలించుకొని ఇటు వచ్చాను. సో బేసిక్ మీరు అన్న దాని ప్రకారం మత్తు వదలరా అనేది ఫస్ట్ పార్ట్లో ఏంటంటే అది హీరోకి ఒక చిన్న ప్రాబ్లం లాగా ఉండి, దానికి ఇంకొకటి అప్పట్లో అంటే ఎప్పుడే బేసిక్గా అదే మీ ఎలాగో ఆ సినిమాలో కూడా వేసాను ఏంటంటే ఎండ్లో ఒక ఇంట్లో హోమ్ గ్రోన్ గంజాయి దొరికింది. సో అది బేసిక్గా ఐడియా అనమాట. కొత్త ఐడియా ఇచ్చారు జనాలకి. నేను ఇలాండి దాన్ని బట్టి తీసుకుంటున్నా. నేనేమి టైటిల్లోనే చెప్తే మళ్ళీ మొత్తం వదిలేసారా లేదా? ఇంకా దానికి 3-4 నిద్ర మొత్తం వదిలేసాను సార్. మిగతా మత్తుల గురించి నాకు తెలియదు, ఎవరు వాడద్దు, ఇట్స్ నాట్ గుడ్. హీరో గారు మీరు ఏమైనా మత్తు, దానికి ఏమైనా మీకు ఏ మత్తు అంటే ఇష్టం? బాగా చెప్పారు. గమ్మత్తు. ఆయనకు సినిమా మొత్తం అంటే ఇష్టం అంతే. పనిమత్తు, గమ్మత్తు. రవి గారు సింహార్. హాయ్ సార్. అండ్ ఫస్ట్ సినిమా 2019 ఇది. మీ సినిమాతో మంచి ప్రామిసింగ్ యాక్ట్. సార్ యాక్చువల్లీ ఐ వాంట్ టు సే ఇది ఒపీనియన్ కాదు, బట్ ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మీమ్స్ వస్తున్నాయి. లైక్ అమ్మాయి రైట్ సిగ్నల్ వేసి లెఫ్ట్ వెళ్ళడం లేదా అలాంటివి, లైక్ జెండర్ మీద. ఓకే, సో అనుకోకుండా సబ్కాన్షియస్గా ఈవెన్ ఐ ఆల్సో బిలీవ్ దట్ నేను కూడా సిగ్నల్ వేసిన ప్రతి గుర్తొస్తుంది. అండ్ మై ఫ్రెండ్ హీఈస్ ఎ గై. వాళ్ళిద్దరూ వెన్ ఎవర్ గర్ల్ ముందు వెళ్తుంటే సో దే థింక్ దట్ వాళ్ళు
అమ్మాయి ఇలాగ వెళ్తుంది అని చెప్పి కామెడీ చేసుకున్నారు అని చెప్పి. బట్ దట్ ఇన్ రియాలిటీ ఐ సా మెన్ డూయింగ్ దట్ వెన్ దే వర్ గోయింగ్. సో ఈ కాంటెంట్ అనుకోకుండా మనం సబ్కాన్షియస్లీ ఇలా అయిపోతుంది. సో నేను సోషల్ మీడియా కాంటెంట్ వీ కాంట్ రెగ్యులేట్ చేయలేం. సో మూవీస్ గురించి నౌ యాజ్ అ ప్రెస్ ఐఎమ్ ఆస్కింగ్, సో మీ కాంటెంట్ సెన్సిబుల్గా లైక్ మత్తు ఈజ్ నాట్ అ స్మాల్ థింగ్, ఆర్ మీ ఫస్ట్ పార్ట్లో కూడా ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ లైక్ గార్డెన్ చేయడం. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ అ రాంగ్, యూ హ్యావ్ టు షో ఎవ్రీథింగ్ ఇన్ ద మూవీస్. సో మీరు రాసుకునేటప్పుడు హౌ సెన్సిబుల్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు రాసారా కాంటెంట్ అని? ఈ పాట అండి ఎస్, బోత్ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ యూ రైట్ హౌ సెన్సిబుల్ ఆర్ యూ, లైక్ ఇవన్నీ అంటే ఆలోచించి. మీకు సెన్సిబుల్గా అనిపించిందా ఫస్ట్ పార్ట్? యా యా. అంతే ఉంటుంది. ఫస్ట్ పార్ట్ చాలా సూపర్ హిట్ అయింది. సెకండ్ పార్ట్ ఆ ప్రెషర్ ఉందా మీకు, లైక్ అదే రేంజ్లో హిట్ కొట్టాలి? ప్రెషర్ అది పెట్టుకోండి. సినిమా తీయడం మంచిగా తీయడం, ఇంకా జనాలు నచ్చితే హిట్ చేస్తారండి అంతే. సో నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ చాలా లాంగ్ అడిగాను, మీరు సింపుల్గా అదేం లేదు అని చెప్పేశారు. సో హౌ మీరు డూ యూ థింక్ ఇలాంటివన్నీ ఆలోచించి మీరు కాంటెంట్ రాస్తారా? అని కెన్ యూ జస్ట్ ఎలాబరేట్ ఆన్ యువర్ స్క్రిప్ట్ రైటింగ్ ప్రొసీజర్స్? స్క్రిప్ట్ రైటింగ్ చాలా టైం పడుతుంది. రవి గారు సార్, ఓ పక్క పుష్ప లాంటి భారీ సినిమాలు, ఓ పక్క మత్తు వదలరు 2 ఇట్లాంటి చిన్న సినిమాలు, మీరు ఏ సినిమాకి బాగా ఎంజాయ్ చేస్తారు? ప్రొడక్షన్ అన్నీ సమానం, చిన్న పెద్ద తేడా ఏమి ఉండదు. అవి ఎప్పుడు షూట్కి వెళ్ళినా సరే ఆ రెస్పెక్టివ్ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తాం. December 6 పుష్ప రిలీజ్ డేట్ అన్నారు, అది బ్లాక్ డే అని. ఇంకా బ్లాక్ డే ఏంటండి, మొత్తం కట్టేశారు. అదే ఆ రోజు లాక్ చేయడానికి కారణం ఏంటి? లేదు సార్, దాన్ని ఏంటంటే మేము 2 వీక్స్ రన్ చూసుకున్నాం. ఇంకో సినిమా ఏం క్లాష్ లేకుండా సోలో సినిమా లాగా వెళ్దామని. December 28th వచ్చేప్పటికి ఓవర్సీస్ ఎఫెక్ట్ అవుతుంది. లైన్ కింగ్ ఇవన్నీ పెద్ద స్క్రీన్లన్నీ ఐమాక్స్లు ఇవన్నీ లైన్ కింగ్ ఉంది. ఓవర్సీస్ అంటే నార్త్ అమెరికా కానీ యూరోప్ కానీ పెద్ద రెవెన్యూ ఉన్న మార్కెట్. సో అక్కడ దగ్గరికి కాదు కాబట్టి 2 వీక్స్ రన్ కావాలని December 6th అనుకున్నాను. సార్ రవి గారు ఇంకొక అప్డేట్ అండి, January 2025కి మీరు కూడా ఫీల్డ్లో ఉంటారా? అజిత్ సినిమా ఉంది కదా బ్యాడ్, అవునండి, అది తమిళ్లో రిలీజ్ అవుతుంది, తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. అవును సార్, బోత్ ప్యారలల్ కాంపిటీషన్ ఉంది కదా. కాంపిటీషన్ ఇప్పుడు అంటే తమిళ్లో రిలీజ్ అవుతుంది కంపల్సరీ, అక్కడ అవ్వాలి కాబట్టి ఆటోమేటిక్గా ప్యారలల్ రిలీజ్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ప్రతీష్ గారు. సార్ మీ జానర్ ఫిలిమ్స్ ఇప్పుడు మొత్తు వదలరా కానీ, హ్యాపీ బర్త్డే కానీ, ఇప్పుడు మొత్తు వదలరా 2 కానీ, మీ కైండ్ ఆఫ్ దానికి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్కి మీరు దగ్గర కారు అనేది ఒకటి ఉంది. అసలు మీరు చెప్పే కామెడీ కానీ సెటైర్ కానీ వాళ్ళకి అర్థం అవుతాయా కొన్ని? ఫస్ట్ పార్ట్కి అదే డౌట్ ఉండిందండి నాకు. అంటే ఓన్లీ ఒక 30-40 వరకే చూస్తారు, కానీ చాలా ఫ్యామిలీస్ చూసారు అనమాట మత్తు వదలరా అనేది. సో హ్యాపీ బర్త్డే ఒప్పుకుంటా, సో ఎక్కువ మందికి అది కనెక్ట్ అవ్వలేకపోయింది, ఇది కనెక్ట్ అవుతుంది. యా చూడండి, సో చూడండి అండి. యా డెఫినెట్గా పార్ట్ 1 చూస్తే బెటర్ అండి, ప్రాబ్లం లేదు. యా ఓకే, లాస్ట్ ఏమన్నా జాంబీలు ఇలాంటివన్నీ పెట్టే ప్లాన్ ఉందా? గోవా టైప్ ఇది హిట్ చేయండి, బాగుంది. సో థ్యాంక్ యూ సో